పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ ఎగ్స్తో ఆమ్లెట్ వేయబోతున్నాను. ఫిష్ ఎగ్స్ ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, జన అంటాం కదా, ఆ జన అన్నమాట. మార్కెట్ నుంచి ఫిష్తో పాటు జన కూడా తీసుకొచ్చారు. ఇవి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవి ఉప్పేసి ఉప్పులో బాగా కడిగానండి. జనని కడిగి పెట్టుకుని చక్కగా మనం ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం కోడిగుడ్డు ఆమ్లెట్కి ఎలా అయితే బ్యాటర్ను బీటర్తో బీట్ చేసుకుంటాము, కానీ ఇక్కడైతే మాత్రం మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే ఆ ఎగ్స్ అనేవి మనకి కండెలుగా ఉంటాయి కాబట్టి అది మనకి బీట్ అవ్వదు. అందుకని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నామంటే కొంచెం నీసు వాసన లేకుండా ఉంటుంది. అందుకనే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతేకాదండి, కొత్తిమీర కాడలు కూడా వేసుకున్నామంటే కొత్తిమీర కాడలు నలగవు కాబట్టి మిక్సీలో త్వరగా మెలిగిపోతాయి. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకొని ఆ ఆకు అనేది గార్నిష్కి ఉంచుకుందాం అనమాట. ఈ విధంగా ముక్కలు కోసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఈ విధంగా మనకి ఎగ్ ఆమ్లెట్కి ఎలా అయితే బ్యాటర్ని తయారు చేసుకుంటామో ఆ విధంగా ఇది మిక్సీ పట్టేసుకుని బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఇదిగోండి, బ్యాటర్ని అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ విధంగా బ్యాటర్ని అయితే తయారైపోయింది. ఇవి వచ్చేసరికి నాకు ఒక 4-5 ఆమ్లెట్లు అవుతాయండి. మా ఇంట్లో ఈరోజు అయితే మాత్రం సండే స్పెషల్గా ఇదే టిఫిన్. మార్నింగ్ ఫిష్తో పాటు ఇవి కూడా తీసుకొచ్చారు. ఆయిల్ అయితే చాలేదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుందాం. ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మనకి నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. పల్చగా వేసుకోవాలండి, ఎందుకంటే మందంగా ఉంటే మనకి బాగా మింగుడు పడదనమాట. కొంచెం అందుకే పల్చగా వేసుకోవాలి. నేనైతే ఇంకా కొంచెం మందమే అనిపిస్తుంది నాకు, ఇంకా పల్చగా వేసుకుంటే బెటరు. ఈ విధంగా ఆమ్లెట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి, నేనైతే కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుందామండి. పైన ఆకు అయితే వేయలేదు, కాడలు మాత్రమే వేసాం కదా, అందుకని ఆకుని ఈ విధంగా వేసుకుందాము. నేను వీడియో పెట్టాను, ఎవరైనా కామెంట్ బాక్స్లో పెడతారేమో అని చూసాను. ఎవరు కూడా పెట్టలేపారండి, కరెక్ట్గా గెస్ చేయలేపారు. బహుశా ఎవరు తినుండ్రేమో ఈ విధంగా. సో ఈ విధంగా ఇప్పుడు మాత్రం మీరు ట్రై చేయండి. నేను వీడియో పెడితే కొంతమంది శనగపిండి ఒక్కళ్ళు మాత్రం పెట్టారు, శనగపిండి అని. శనగపిండి అయితే కాదండి, ఫిష్ ఎగ్స్. నాన్ వెజ్ అని చెప్పాను కదా, నాన్ వెజ్ కదా, అందుకనే ఫిష్ ఎగ్స్ అన్నమాట. ఈ విధంగా నేనైతే ఆమ్లెట్ తయారు చేసేసుకున్నానండి. ఒక ఆమ్లెట్ అయిపోయింది. మా ఇంట్లో అయితే ఈరోజు సండే స్పెషల్గా ఒక 4-5 ఆమ్లెట్లు వేసేసాను అంతే. మా టిఫిన్ అయితే ఇదే అనమాట. మార్నింగ్ ఎవరైనా కూడా 2 ఎగ్స్ ఉడకబెట్టుకుని లేదు ఆమ్లెట్ వేసుకుని తింటాం కదా, ఆ విధంగా ఫిష్ ఎగ్స్తో ఆమ్లెట్ డిఫరెంట్గా ట్రై చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు నా వీడియోలు కనుక చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీరు ఏమిటో చూడగలుగుతారు.